మన జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్ కావచ్చు, హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ కావచ్చు. వీటిల్లో మనకి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ప్రొఫైల్స్ ఉంటాయి? అకార్డింగ్ టు లా హ్మ్. అమ్మాయిలైతే 18 సంవత్సరాల నుంచి ఉంటాయండి. హ్మ్. అలాగే అబ్బాయిల విషయానికొచ్చేసరికి 21. 18 ఏళ్ల నుంచి అమ్మాయిలవి 60, 65 వరకు ఉండొచ్చు. 65,000కు అలాగే అబ్బాయిలది కూడా 21 సంవత్సరాల నుంచి 70, 75 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఏదో ఒక కారణం చేత వైఫ్ చనిపోయి కానీ ఇంకేదో ఒక 2 అలా అన్ని రకాల వయసుల వాళ్ళు ఉంటారు. అలా హ్మ్. అనుసరించి ఆ ఏజ్ నుంచి మాక్సిమం వరకు ఉంటారు. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో రెండో పెళ్లి ఎక్కువగా చూస్తున్నాం. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. అలాంటి ప్రొఫైల్స్ కూడా ఉన్నాయా మన దగ్గర? నిజానికి డైవోర్స్ అన్నది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందమ్మా. హ్మ్. అమ్మాయిని మనం సాధారణంగా కాపురానికి పంపించేటప్పుడు పసుపు చెంబిచ్చి కాపురానికి పంపిస్తాం. అమ్మాయి చేతిలో పసుపు చెంబు పెట్టుకొని కాపురానికి వచ్చేటప్పుడు ఇంట్లోకొస్తుంది. ఇప్పుడు ఒక ఆయుధం డైవోర్స్ అన్న పేపర్‌ని పట్టుకొనొస్తుంది. ఏ చిన్న తేడా వచ్చినా "నువ్వు టీ ఎందుకు పెట్టలేదు" అంటే నాకు వీడక్కర్లేదు. హ్మ్. "ఎందుకమ్మా ఈ పని చేశావు" అని అత్తగారు గాని, మామగారు గాని అంటే, "మీ మీ నాన్న, అమ్మ అంటే అలా ఉంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వసలు మొగుడివేనా? అక్కర్లేదు నువ్వు నాకు. నువ్వు పనికిరావు మొగుడుగా. నేనెళ్ళిపోతా నా పుట్టింటికి." అంటే ఒక ఆయుధం అయిపోయిందిది. అయ్యో! వివాహం ఇన్ని వేద మంత్రాల సాక్షిగా చేసుకున్నామే. మనకి సనాతన ధర్మంలో వివాహం చెప్పారే కానీ, విడాకులన్నటువంటి మాటకి తావులేదు. మన జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్ ద్వారా, హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మనము టీవీ ఛానల్స్‌లో చేసినా, ప్రతిసారి చెప్పేదిదే. మనకి సనాతన ధర్మం వివాహం చెప్పిందే కానీ విడాకులు లేదు. కలిసి ఉండే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న పొరపచ్చాలొస్తాయమ్మా. ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి ఇద్దరు ఒకేలాగా ఉండాలి అంటే అయ్యే పని కాదు కదా! హ్మ్. వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? చిన్న చిన్న పొరపచ్చాలొచ్చినప్పుడు కూడా సర్దుకుపోయేటటువంటి పని చెయ్యాలి. కానీ మనం ఆ పని చెయ్యట్లేదు. హ్మ్. కాబట్టి ఈ రెండవ వివాహానికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇవి అరికట్టాలనే మా ప్రయత్నం కూడా. ఈ కులము, ఆ కులము అని కాదమ్మా. చదువు పెరుగుతున్న కొద్దీ మనకి సంస్కారం పెరగాలి. కానీ మనం చదువు పెరుగుతున్న కొద్దీ విద్య లేనివాడు వింత పశువు అని ఇదివరకు చెప్పేవారు. చదువు పెరుగుతుంటూ సంస్కారం పెరగకుండా వింత పశువులా తయారైపోయి చిన్న చిన్న విషయాలకి కూడా మనం విడాకుల దాకా వెళ్ళిపోతున్నాం. లేకపోతే అక్రమ సంబంధాలు. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాము. ప్రతిరోజు కూడా మనం ఇన్‌స్టా ఓపెన్ చేస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, భర్త వేరే వాళ్ళతో ఉండగా, అలాగపోతే భార్య వేరే వాడితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నటువంటి భర్త. అసలు ఎక్కడికెళ్ళిపోతున్నాం మనం? పోనీ వివాహానికి ముందు ఏ వెధవేషాలన్నా వేశాం. వివాహం అయిన తర్వాత ఈ మాయరోగాలేంటి? ఒకసారి పెళ్లి చేసుకున్నాం. జీవితాంతం దీనితోటో, వాడితోటో కలిసుందాం అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు.